ఫ్యాటీ లివర్ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయండి. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అనగానే మనకి ఆల్కహాల్ లేకపోతే సిగరెట్ తాగడం అంటాం కదండీ! నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులే ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాయని, పిల్లల్లో, ఆడవాళ్ళల్లో ఇవి ఇంకా ఎక్కువ ఉంటున్నాయని చెప్పి రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదండీ! అట్లాంటిదే ఇది. జస్ట్ ఒక సోషల్ కాజ్ కోసమే షేర్ చేసుకుంటున్నాం. ఎవరిని భయపెట్టాలని కాదు, లైకుల కోసమో, లేకపోతే షేర్ల కోసమో అస్సలు కాదు. మీకు తెలుసు నేను ఏ ఒక్కటి కూడా ప్రమోట్ చేయను. ప్రమోషన్ అసలు చేయను రూపాయి కోసమని. కానీ నాకు తెలిసిన విషయాన్ని మీ అందరికీ చెప్పకపోతే ఏదోలా ఉంటుందండి. ఏదో అయిపోతుంది. అందుకే చెప్పడం అన్నట్టు. సరే విషయానికి వచ్చేస్తాను. నా దగ్గర పనిచేసే కుర్రాడు ఒకరోజు చాలా దీనంగా సెలవు అడిగాడండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక ఏడుస్తున్నాడు. ఏంటంటే వాళ్ళ ఆవిడకి ఫ్యాటీ లివర్ ఇష్యూ వచ్చింది. చాలా క్రిటికల్ అంటున్నారు డాక్టర్స్ అని. ఏంటయ్యా విషయం, లైఫ్ స్టైల్ ఏంటి అంటే గట్టిగా జంక్ ఫుడ్ తింటుందండి. అంటే కుర్కురే, బింగోలు ఉన్నాయి కదా, లేస్ ప్యాకెట్లు అవి లేకుండా రోజు గడవదు, ముద్ద దిగదు అన్నట్టు. మరి అది ఫ్యాటీ లివర్కి కారణమైందని చెప్పి అంటే తర్వాత నేను ఆ డాక్టర్తో అది మాట్లాడాను. ఆ తర్వాత కొంతమంది న్యూట్రిషనిస్టులతో మాట్లాడాను. ఆ తర్వాత కొంత స్టడీ చేశాను. ఇవన్నీ చేశాకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. అంటే నేను డాక్టర్ని కాదు, న్యూట్రిషనిస్ట్ని కాదు, ముందే చెప్తున్నా. నేను ఒక స్కాలర్ని. అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో వగైరా పనిచేసినప్పుడు అనేక రకాలైన రిపోర్ట్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేచర్ కానీ రకరకాల జర్నల్స్ ఉంటాయి కదండి, ఫేమస్ జర్నల్స్, మేయో క్లినిక్ ఇలాంటివి. అక్కడివి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినవి అవి మాత్రమే అందులో ఉన్నవే తీసుకొని మీకు ఇవి షేర్ చేస్తున్నాను, ముందే చెప్తున్నాను. అలాగని గుడ్డిగా దీన్నే ఫాలో అవ్వద్దు. ఇవి ఉపయోగపడతాయి చిట్కాల్లాగా. ఏమైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ని కూడా మీరు కూడా సంప్రదించండి. నేను చెప్పాను కదని చెప్పి ఇప్పుడు చెప్తున్నవి పొలోమని తినేసి పొలోమని కూడా తాగేయొద్దు. ఒక లిమిట్ అనేది ఉండాలి. వీటితో పాటు మంచి ఎక్సర్సైజ్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ కూడా ఉండాలి. ఇది డిస్క్లైమర్ అన్నట్టు. సరే విషయానికి వచ్చేస్తానండి. మరి ఈ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ బాగా ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైంది అనేది చెప్పేశాను కదండి. ఎలా ఎలా తగ్గించుకోవాలి అంటే ఓకే, ఫుడ్ మంచిది తీసుకుంటాను, వ్యాయామం చేస్తాను, రెస్ట్ తీసుకుంటాను అన్నారు. కానీ ఆ ఫుడ్లో ఏం తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే ఫ్యాటీ లివర్కి చెక్ పెడుతుంది అనేది చూద్దామండి. ఇందులో నెంబర్ 1 వచ్చి బీట్రూట్ అండి. బీట్రూట్ రెగ్యులర్గా దొరుకుద్ది, కానీ మనకు నచ్చదు అది. ఎందుకంటే దాని షేపు నచ్చదు, దాని కలరు నచ్చదు, అది తినటానికి టేస్ట్ కూడా ఉండదు కాబట్టి. కానీ జ్యూస్గా చేసుకుంటే మంచిది. ఆ జ్యూస్లో కాస్త లెమన్, కాస్త తేనె వేసుకుంటే అది చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే రిచ్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయండి, రిచ్ నైట్రేట్స్ ఉంటాయండి, అంటే పనికొచ్చే నైట్రేట్స్ ఉంటాయండి. సో మరి ఇది చక్కగా బ్లడ్ ఫ్లోని బ్రహ్మాండంగా పెంచుద్ది. బ్లడ్లో ఉన్నటువంటి కాలుష్య పదార్థాలు అంటాను చూడండి, చెత్త చెదారం ఏమైనా ఉంటే, అంటే కాలేయంలో ఉన్న వాటిని కూడా చక్కగా బయటికి పంపించేస్తుంది. సో బీట్రూట్ ఎలా తీసుకుంటారు, లైట్గా మరీ ఫ్రైలు చేసేసి తీసుకోవద్దు. చక్కగా లైట్ బాయిల్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇక జ్యూస్ అయితే అద్భుతం. కొంతమంది ముక్కలు కూడా తింటున్నారు, సంతోషం. రెండోది వచ్చి లీఫీ గ్రీన్స్ అండి. ఇంకేం లేదు, ఆకుకూరలు అండి. ముఖ్యంగా పాలకూర, గుర్తుంచుకోండి, పాలకూర, మెంతికూర ఇలాంటి వాటిల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఏవి, ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించే పోషకాలు ఇందులో బ్రహ్మాండంగా ఉంటాయండి. ముఖ్యంగా ఈ ఫ్యాటీ లివర్ అంటేనే కొలెస్ట్రాల్ కదండి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైపోయి ఉంటాయి. వాటిని కరిగించాలి, వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఈ ఆకుకూరలు బాగా ఉపయోగపడతాయి. ఇది పప్పులో వేసుకుంటారా, కూర వండుకుంటారా, జ్యూస్గా తీసుకుంటారా, స్మూతీలా, సలాడ్లా, మీ ఇష్టం అండి. ఎలా అయినా తీసుకోవచ్చు, తీసుకోండి. తర్వాత వచ్చి మూడోది క్రూసిఫెరస్ కూరగాయలు అంటారు. అంటే ఏం లేదండి, బ్రాకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, వీటిని క్రూసిఫెరస్ అంటారు. ఇందులో ఉండే ఒక పవర్ఫుల్ సమ్మేళనం ఇండోల్ అండి. ఇండోల్ అనే సమ్మేళనం కేవలం ఇందులోనే ఉంటుంది. బ్రాకోలీ అంటే ఓకే, కొద్దిగా కాస్ట్ ఎక్కువ, మనకు దొరకదు. కానీ కాలీఫ్లవర్, క్యాబేజీకి ఏముందండి, కొంతమంది తినరు, కానీ కొంతమంది బాగా టేస్టీగా చేసుకుంటారు. చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగని విపరీతంగా ఉడికించడం అన్నిటికీ అప్లై అవుద్ది. విపరీతంగా ఉడికించడం, విపరీతంగా ఫ్రైలు చేయడం మానేసి తీసుకోగలిగితే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బ్రహ్మాండంగా పెంచుద్దని చెప్పి, ముఖ్యంగా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదండి, వాపు అంటాం, అది ఈ ఫ్యాటీ లివర్కి కూడా అప్లై అవుతుంది, గుర్తుంచుకోండి. సో దీన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని. ఇక తర్వాత వచ్చి పప్పు దినుసులు అండి. అంటే మనం బీన్స్ దగ్గర నుంచి లెంటిల్స్, చిక్ పీస్ అంటాం చూడండి, ఇవే, అంతమించి ఏం లేదు. అది వేరుశెనగ కావచ్చు, రాజ్మా కావచ్చు, శనగలు కావచ్చు. అంటే రోజంతా అవే తినమని కాదు, ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా రోజంతా తినమని కాదు, రోజు కాస్త యాడ్ చేసుకోండి అని చెప్పడం, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ. సో ఈ లెంటిల్స్, ఈ లెగ్యూమ్స్లో ఉన్నటువంటి ఫైబర్ గుర్తుంచుకోండి, న్యాచురల్ ఫైబర్ కదా ఇది, మంచి న్యాచురల్ ప్రోటీన్ కదండి. ఇవి లివర్లో ఉన్న కొవ్వును కరిగిస్తుందండి. లివర్లో మరి కొవ్వు పట్టేస్తేనే ఫ్యాటీ లివర్ అంటాం, దాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇవి డైలీ అది వంటగాను తీసుకోవచ్చు, నానబెట్టి తీసుకోవచ్చు, మొలకలుగాను తీసుకోవచ్చు,
చాయిస్ మీదే. సో ఇది తీసుకోండి. ఇంకా వెల్లుల్లి అండి. వెల్లుల్లి ఆల్రెడీ తెలుసు మీకు, కాస్త రక్తం పలచబడడానికి ఉపయోగపడుతుందని చెప్పి, ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి, అలాగే వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయండి. ముఖ్యంగా సల్ఫర్ అంటే మినిమమ్ అంటే నేచురల్ సల్ఫర్, ఇది గుర్తుంచుకోండి. ఇవి లివర్ దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని తీసేస్తది. ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి ఉంటుందండి మన లివర్ చుట్టూ. ఫ్యాటు చూసే ఉంటారు కొన్ని చోట్ల ఫోటోలు మీరు, పేరుకుపోయి ఉంటుంది. దాన్ని మరి మెల్లమెల్లగా సన్నగా కరిగించాలి కదా! ఇది ఉపయోగపడుతుంది. సో వంటల్లో వెల్లుల్లి యాడ్ చేసుకోండి అని చెప్పడం. అంటే ఎల్లుల్లి వల్ల ఇప్పుడు నేను చెప్తున్న వాటి వల్ల వెల్లుల్లే కాదు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొన్ని పడకపోవచ్చు. 1, 2 సార్లు చెక్ చేసుకొని పడదనుకున్నది వదిలేసి, పడిద్ది అనుకున్న దాన్ని కంటిన్యూ చేయడం మంచిదంటాను నేను. లేదు ఏదైనా చిన్న ఇబ్బంది ఉంది, వెంటనే డాక్టర్ గారిని ఒకసారి కలవండి. ఇదిగో ఈ ఫ్యాటీ లివర్‌కి ఈ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాను అని, ఏదైనా సైడ్ ఎఫెక్ట్సో, సింటమ్సో, అలర్జీసో ఉన్నాయనుకోండి, వాటిని ఆపేసి మిగిలినవి ఈ ఆకుకూరల దగ్గర నుంచి, చిక్ పీస్ దగ్గర నుంచి ఇవన్నీ, అది క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ పడేవే చాలామందికి, ఇబ్బంది ఏమీ లేదు. సో మరి ఇవి దయచేసి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, కేవలం ఇవి మాత్రమే తింటాను అనకుండా చక్కటి ఆహారం, సమతుల ఆహారం తీసుకుంటూ, ఇవి యాడ్ చేసుకుంటూ, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ, ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అంటే వర్కౌట్ ఉండాలండి. ఆ వర్కౌట్ లేదు అంటే కాస్త వాకింగో, మీకు నచ్చిన ఆటలో వగైరా చేస్తూ ఉండండి దయచేసి. అంటే బాడీ వెయిట్, మంచి బాడీ వెయిట్ మెయింటైన్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫ్యాటీ లివర్ తగ్గిపోతూ ఉంటుంది. మరి ఈ విషయాలన్నీ మీకు ఎలా అనిపించింది? మీకు ఉపయోగపడ్డాయా? అంటే ఈ ఫేమస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో, ట్రెండ్స్ ఏదైతే ఉందో అవన్నీ నేను మీకు షేర్ చేస్తానండి. లైఫ్ స్టైల్ పాడైపోయి కదా మనందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. మరి ఆ లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, లైఫ్ స్టైల్‌ని సరిచేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ఇంపార్టెంట్‌వి ఏమొచ్చినా గానీ మీకు ఎప్పటికప్పుడు షేర్ చేసేస్తున్నా. కానీ దయచేసి ఎంతమంది చూస్తున్నారో, కనీసం నచ్చితే అన్ని లైకులు పెట్టట్లేదు. దయచేసి పెట్టండి. ఎంతమంది చూస్తున్నారో అన్ని లైకులు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కదా నేను. మంచి విషయమే కదండీ! మంచిదనిపిస్తే లైక్ చేయండి. లేదు ఎక్కడో గ్యాప్ ఉంది, ఇంకా ఒకవేళ ఆ కంటెంట్ బాలేదా, చెప్పే పద్ధతి బాలేదా, ఇంకా ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా, కాస్త కామెంట్‌లో పెట్టండి ప్లీజ్. కాస్త కామెంట్‌లో పెడితే ఒక మంచి కోసం అండి. సోషల్ కాజ్ కోసమే దీన్ని మనం షేర్ చేసుకుంటున్నాం. దయచేసి అందరి లైఫు బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే తాపత్రయం తప్పించి మరేమీ లేదు. నేను ఎలాంటి ప్రమోషన్స్ చేయను. మీకు తెలుసు, ప్యూర్లీ విషయాన్ని మీకు కాస్త సహజంగా, సామాన్యంగా అర్థమయ్యేలాగా, అంటే ఆ పెద్ద పెద్ద జర్నల్స్ అవి మీరు చదవలేదు. పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినంత టైం మీకు ఇవ్వలేరు. ఇక బయట చూస్తే మీడియాలో ఎవడు ఏది తోస్తే అది చెప్పేస్తున్నారు కదండీ! సో మరి ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడం కోసమే నా చిన్న ప్రయత్నం. ఈ చిన్న ప్రయత్నాన్ని కాస్త మీరు పట్టించుకుంటారని, ఆదరిస్తారని. థ్యాంక్ యూ.